19వ శ్లోకంలో చెప్తాడు, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గురించి నీకు తెలుపుదును. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలం వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలియదు. అక్కడ సమయం తక్కువ ఉంది. ఎక్కడ? కురుక్షేత్రంలో. అప్పటికి అటు సైన్యము ఇటు సైన్యము. అంటే అర్జున్ చెప్తారు, కృష్ణుడి యొక్క వాణి మేఘ గంభీర వాణి అని. మేఘ గంభీర వాణితో వినిపిస్తున్నాడు భగవద్గీత. అందులో అక్కడ ఒక మహారథి సంశయానికి గురై ఉన్నాడు. భగవంతుడు మేఘ గంభీర ధ్వనితో సమాధానం ఇస్తున్నాడు. అక్కడ అందు గురించి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వినిపించిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంత గంభీరమైనటువంటి సంభాషణ జరుగుతుంది. లేకుంటే ఇప్పుడేనండి శంఖం ఊదారు, మీదేంది ఇదేంది ఆటలా, మీరు చేస్తారా లేకుంటే వెళ్ళిపోండి మేము చేసుకుంటాం ఇద్దామని అనలేదు. అంటే అంత సీరియస్ డిస్కషన్, చర్చ జరుగుతుంది, గంభీరమైనటువంటి చర్చ జరుగుతుంది అక్కడ. అందు గురించి అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అక్కడ ద్రోణాచార్య, భీష్మాచార్య కూడా వింటున్నారు, మిగతా వాళ్ళు కూడా విన్నారు. అంటే గంభీర ధ్వని, కృష్ణుడి యొక్క ధ్వని గంభీరంగా ఉంది. మరి అటువంటి చోట ఎక్కువ చెప్పాలంటే సమయం మించిపోతుంది అర్జున. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొన్ని మాత్రం చెప్తాను. అంటే ఇప్పటికే అర్థం చేసుకున్నావు కదా. ఏం అర్థం చేసుకున్నావు? పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం, నువ్వే ఆదిపురుషుడు, నువ్వే అని అర్థం చేసుకున్నావు కదా. ఇంకా అయిపోయింది, ఇంకా ఇక్కడితో అయిపోయింది. మరి సాధారణ వ్యక్తికి ఎలా నిన్ను స్మరించుకోగలరు? రసోహమప్సు కౌంతేయ, నీటిలో రుచి, అవన్నీ చెప్పుకొని వస్తున్నాను. అందులో భాగంగా ఈ శ్లోకాలన్నీ అవేను. దైత్యులలో నేను ప్రహ్లాదులను. దైత్యులరా కాలం కలయతామహం. కలయతామంటే దండించు వాటిల్లో కాలం నేను. కాలం ఎవరు ఎదురు చెప్పలేరు. భీష్మదేవుడు చెప్తారు కదా ఇక్కడ, యుధిష్ఠిర్ మహారాజుతో చెప్పేటప్పుడు, మీరేం పాపం చేయలేదు నాయనా, బాధపడద్దు. యుధిష్ఠిర్ మహారాజు చాలా బాధపడుతుంటారు, నేను పాపిని,